Anu, tanu, 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 tanu. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, ఎబ్సెట్, మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులకు సందేహం ఏంటంటే, వచ్చిన కాలేజీలో ఏదో విధంగా జాయిన్ అయిపోవాలా లేదా డ్రాప్ తీసుకొని లాంగ్ టర్మ్ తీసుకోవాలా. సో ఇది చాలా ధర్మ సందేహం. సో దీని గురించి స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఎలాంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎలాంటి విద్యార్థులు వచ్చిన వాటితోటి అడ్జస్ట్ అయిపోయి చేరిపోవాలి. ప్రధానంగా ఎవరికి లాంగ్ టర్మ్ అవసరం లేదంటే, అంటే మీ శక్తి మేరకు మీరు కష్టపడి మీ కాలేజీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయి ఇవ్వాల్సినటువంటి కోచింగ్, ట్రైనింగ్ అవి ఇచ్చినా కూడా మీకు సీట్ రాలేదు అంటే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. కాబట్టి వాళ్ళు ఉన్న వాటితో అడ్జస్ట్ కావాలి. అంటే ఉదాహరణకు, మీకు మంచి కాలేజ్ ఉంది, హాస్టల్లో అడ్జస్ట్ కాగలిగారు, కోచింగ్ బాగుంది, మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు, పెద్దగా హోమ్సిక్ వల్ల ఇబ్బంది కాలేదు, తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు ఉన్నంతలో మీరు మంచి ప్రయత్నం చేశారు. సో ఇట్లాంటివన్నీ జరిగి కూడా మీకు పెర్ఫార్మెన్స్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ గణనీయంగా అయ్యేటువంటి అవకాశం తక్కువ. స్వల్పంగా ఇంప్రూవ్ కావచ్చు, కానీ దానికోసం ఒక ఇయర్ అంతా వేస్ట్ చేయడం అనేది అనవసరం. లేదా మీకు సరే కాలేజ్ సరిగా లేదు, లేకుంటే మీరు వెళ్ళలేదు, మీరు లోకల్ కాలేజీలో జాయిన్ అయ్యారు, మీకు ట్రైనింగ్ అందలేదు, ఇట్లాంటి అనేక కారణాల వల్ల మీరు సరిగా చేయలేకపోయారు. అయినా మేము మేనేజ్మెంట్ సీట్లో మేము టాప్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటాం, లేదా ఇతర ప్రైవేట్ కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్ ద్వారా తీసుకుంటాం అనుకున్నప్పుడు కూడా లాంగ్ టర్మ్ అత్యవసరం కాదు. మరి ఎవరికి లాంగ్ టర్మ్లో ప్రయోజనం ఉంటుంది? మొదటి రకం, మీకు ప్రతిభ ఉందనేటువంటి విశ్వాసం మీకుండి ఇతర కారణాల వల్ల మీ పెర్ఫార్మెన్స్ రాకపోయి ఉండొచ్చు. ఉదాహరణకు, మీ కోచింగ్ మంచిగా లేకపోవచ్చు, హాస్టల్ వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు, ముఖ్యమైనటువంటి జేఈ ఎగ్జామ్స్ అప్పుడు మీరు అనవసరపు స్ట్రెస్ అయి ఉండొచ్చు, మీకు స్కూల్లో చాలా నాసిరకం స్కూల్ చదవడం వల్ల ఇంటర్మీడియట్లో తొలి 3-4 నెలల్లో అడ్జస్ట్ కాకపోవడం వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోయి ఉండొచ్చు. ఇతర ఇంకే కారణాల వల్ల కూడా మీ యొక్క న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు, మీ యొక్క ప్రతిభకు తగ్గ పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. చాలా జరుగుతుంటాయి. కొంత అనేక కారణాల వల్ల స్థానిక పట్టణంలో చదువుతుంటారు, వాళ్ళకు ఆశించిన కోచింగ్ అందదు, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. లేదా మీరు ఇంకా ప్రిపరేషన్ సరిపోలేదు రకరకాల కారణాల వల్ల, ఇంకొక ఇయర్ దీన్నే బాగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా చాలా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందనే భావన మీకుంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు మీరు చాలా మంచి ఎయిమ్తో రావడం మంచిది. అంటే కనీసం ఒక ఐఐటియా, ఎన్ఐటియా, త్రిబుల్-ఐటియా, బిట్స్ పిలానియా, వీటిలలో సీట్ సాధించేటువంటి కాలేజెస్ను ఎంపిక చేసుకోవాలి. మళ్ళీ అవే సమస్యలు రిపీట్ కాకూడదు. అంటే మంచి ఫ్యాకల్టీ ఉండాలి, మంచి హాస్టల్ ఉండాలి, తర్వాత కాస్త తక్కువ మంది స్టూడెంట్ తీసుకునేటువంటి కాలేజెస్ కూడా ఉండాలి. ఇట్లాంటి కాలేజెస్లో లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటర్. మళ్ళీ మీరు ఏ శ్రీ చైతన్య నారాయణనో, ఏ కోటా కాలేజెసో, ఇట్లా వేలకు మందిని స్టూడెంట్ తీసుకునేటువంటి కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళకు మీకు లాంగ్ టర్మ్ మీద ఫోకస్ ఉండదు, వాళ్ళకు రెగ్యులర్గా మెయిన్ ఇంటర్మీడియట్ మీదనే ఫోకస్ ఉంటుంది. సో నీట్కి కూడా అంతే. నీట్ లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా మీకు ఏవైనా మంచి కాన్సన్ట్రేట్ తీసుకునేటువంటి ఫోకస్ పెట్టేటువంటి నీట్ ఇన్స్టిట్యూషన్స్ మీద దృష్టి పెట్టండి. సో ఏవి మంచి ఇన్స్టిట్యూషన్స్, చివరికి ఎక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి విషయం మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఒక 4-5 కాలేజీల యొక్క వాటి యొక్క కాలేజీల యొక్క స్వభావాన్ని, వాటి కోచింగ్ గురించి, వారు 25-26 తీసుకున్న లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ గురించి తెలియజేస్తాను. ఉదాహరణకు మాడ్యులస్ ఉంది,
సో మాడ్యులస్ గురించి నేను చాలా వీడియోలు చేశాను. స్వయంగా మా మేనకోడలు మేనల్లుడు దానిలో చదివారు. ముఖ్యంగా మాడ్యులస్ దేనికి బెటర్ అంటే బెస్ట్ స్టాఫ్, బెస్ట్ అకాడమిక్స్ కోచింగ్కు డెఫినెట్గా హైదరాబాద్ ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్లో ఒకటి, ఎలాంటి సందేహం లేదు. చాలామంది తెలిసినటువంటిదే, అనేక వీడియోలు చెప్పాను. ఫిడ్జీ మాదాపూర్లో ఉండేటువంటి 6 out of 6 ఫ్యాకల్టీ మాడ్యులస్ మాదాపూర్కి వచ్చారు. దానిలో అందరూ కూడా డైరెక్టర్స్గా వచ్చారు. సో ఇది స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ కూడా 4 టాప్ ఎమినెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫిడ్జీ. సో మణికంఠ, నెహ్రూ సార్, నాగరవి సార్, నితిన్ సార్. సో ఈ 4 పాటు మాదాపూర్ ఇంకా అదనపు డైరెక్టర్స్ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ ఈ ఫ్యాకల్టీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్యాకల్టీ టీచ్ చేసిన వాళ్ళకు, చేసిన విద్యార్థులకు ఆల్ ఇండియా 13 వచ్చింది అడ్వాన్స్డ్. 200 లోపు 8 ర్యాంకులు వచ్చినాయి 92కు. ఈ ఇయర్ కూడా అట్లానే. ఈ ఇయర్ కూడా ఇంకా అడ్వాన్స్ రిజల్ట్స్ రాలేదు. మెయిన్లో అయితే మీకు దాదాపు అంతే, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 200 లోపు 8, 10 వచ్చినాయి. సో వెబ్సైట్లో కూడా 2 digit ర్యాంక్స్ వచ్చినాయి. అడ్వాన్స్ కూడా 2 digit ర్యాంక్స్ చాలానే వస్తున్నాయి అనేది అంచనా. సో కాబట్టి ఒక రకంగా అప్కమింగ్లో టాప్ మోస్ట్ ర్యాంకులు సాధించినటువంటి సంస్థగా మాడ్యులస్ని చెప్పుకోవచ్చు. మీకు గోకుల్ ప్లాట్స్, కుక్కడపల్లి, వివేకానంద నగర్లో బ్యాచ్ ఇస్తున్నారు. గర్ల్స్కు బాయ్స్కు సపరేట్ బ్యాచ్, ఒక్కొక్క బ్యాచ్ తీసుకునేటువంటి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కొద్దిగా మంచి జేఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఇది మాడ్యులస్. తర్వాత ఇగ్నైట్ వాళ్ళు కూడా కోచింగ్ ఇస్తున్నారు. వీళ్ళు నీట్కు, జేఈకి రెండింటికి ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఆర్థికంగా ఉండి మెరిట్ ఉన్న వాళ్ళకు చాలా భారీ ఎత్తున డిస్కౌంట్స్ ఇస్తున్నారు. మీరు కాస్త మీకు భారీ డిస్కౌంట్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఇగ్నైట్ సంప్రదించండి. మంచి స్టూడెంట్స్ ఉండి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా పరిచిన వాళ్ళకు చాలా ఉదారంగా వీళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఇగ్నైట్ వాళ్ళు. అదేవిధంగా డిఆర్ అకాడమీ వాళ్ళు కూడా మీకు కోచింగ్ ఇస్తున్నారు. డిఆర్ అకాడమీ వాళ్ళు జేఈకి ఇవ్వట్లేదు, వాళ్ళు నీట్కి ఇస్తున్నారు. మీకు నానో సంబంధించింది వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఏ బ్రాంచ్ ఇస్తున్నారు పూర్తి సమాచారం దగ్గర లేదు కానీ అనేక సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. కన్సిస్టెంట్గా ఫలితాలు సాధిస్తున్నారు. నానో గురించి అందరికీ తెలిసినటువంటిదే. శ్రీనివాస్ గారు కేసీగా స్థాపించారు. ఇద్దరు కూడా ఐఎంఎం లెవెల్ చదువుకున్నారు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు సెంట్రలైజ్డ్ కరికులం అన్నట్టు, అంతా డిజిటల్ బోర్డ్స్లో ఉంటుంది. మీకు ప్రతి ఇది కూడా లెసన్ ఆల్రెడీ మీకు ప్రోగ్రామ్ అయి ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో కొంచెం అడ్వాన్స్డ్ మోడల్లో మీకు దీని కరికులం అంతా డిజైన్ చేయబడ్డది. వీళ్ళ టెస్టింగ్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా కష్టపడి సాధించాలనుకున్న వాళ్ళకు కూడా 9 మంచి ఆప్షన్. ఈ 4 వీటికి సంబంధించినటువంటి మీకు వాటిలో ప్రధానంగా ఇస్తున్నారు. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, నీట్ అయితే డిఆర్ అకాడమీ, జేఈ ప్లస్ నీట్ అయితే ఇగ్నైట్, ఇది జేఎన్టీ దగ్గర ఉంటుంది. డిఆర్ అకాడమీ కూడా మియాపూర్, మల్లంపేట ఏరియాలో ఉంది. అదేవిధంగా మీకు నానో ఏ బ్రాంచ్ ఇస్తున్నారు సమాచారాలు బహుశా మాదాపూర్లు ఇస్తుండొచ్చు. మీరు కనుక్కోండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి. అదేవిధంగా మాడ్యులస్ సంబంధించి మీకు గోకుల్ ప్లాట్స్ అండ్ వివేకానంద నగర్లో ఇస్తున్నట్టున్నారు. సపరేట్గా ఒక్కొక్క బ్యాచ్ తీసుకుంటున్నారు. సో ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోండి. మీరు చేరేదేదో ఇట్లాంటి మంచి ఇన్స్టిట్యూషన్లో చేరండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది తప్ప కేవలము మీకు ఏదో మళ్ళీ అదే పాత కాలేజీల్లో చైతన్యానో నారాయణనో వాటిలో వెళ్ళడం వల్ల మీ మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.